వదిన ఆ! చెప్పు విజయ్. అంటే నేను సపరేట్గా ఉందాం అనుకుంటున్నా వదిన. సపరేట్‌గానా? అంటే? అంటే బయట హాస్టల్లో ఉందాం అనుకుంటున్నా వదిన. నువ్వు అలాంటి పని చేయడానికి అస్సలు వీల్లేదు. అంటే మీకు కొత్తగా పెళ్ళైంది కదా, మధ్యలో అడ్డుగా నేనెందుకని. నేను కానీ మీ అన్నయ్య కానీ అస్సలు అలా అనుకోం. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి, వాటికి కూడా అడ్డంగా వస్తానని నా భయం. నువ్వు ఏదైనా చెప్పు విజయ్, నువ్వు మాతోనే కలుస్తుంటావు అంతే. అయితే నాకు మాట ఇవ్వండి. ఏంటది? మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే మొహమాట పడకు నాకు చెప్పాలి, అస్సలు మొహమాట పడకూడదు. అలాగే. మీ అన్నయ్యతో కూడా చెప్పలేనివి నీతో చెప్పుకుంటాను. అలా అయితే ఓకే వదిన, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. 2 మినిట్స్ వెయిట్ చేయి, బాక్స్ కట్టిచ్చేస్తాను. అబ్బా పర్లేదు, వద్దొదినా, మీరు రెస్ట్ తీసుకోండి. ఈరోజు మా అన్నయ్యతో టైం స్పెండ్ చేయండి వదినా. ఓకే విజయ్. బాయ్ వదినా. ఉమ్. ఇల్లంతా కొత్తగా కనిపిస్తుంది కదా, ఏమైనా ఇబ్బందిగా ఉందా? అలా ఏం లేదండి, అంతా బానే ఉంది. అంటే మీ వాళ్ళని ఏమైనా మిస్ అవుతున్నావా? అలా ఏం లేదు, అంతా బానే ఉంది. ఇప్పుడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడే కదా అన్ని పనులు కంప్లీట్ చేసుకుని వచ్చాను. ఓసి పిచ్చిదానా, ఈరోజు మన ఫస్ట్ నైటే. మన ఇద్దరం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అంటే ఫస్ట్ నైట్ కదా, కొంచెం భయంగా ఉందండి. సర్లే మేడం, మీకు భయం పోయిన రోజే చేసుకుందాం. భయం అని చెప్పాను కదా, మరి ఆ భయాన్ని మీరు పోగొట్టొచ్చు కదా. సరే. వదినా, ఉమ్, ఏంటి వదినా, 2 రోజుల నుంచి చూస్తున్నాను మీరు బాధపడుతున్నారు. ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా? అదేం లేదు విజయ్. మీరు నాకు మాట ఇచ్చారు వదినా, మీకు చెప్పుకోలేని కష్టం వచ్చినప్పుడు నాకు చెప్తారని. అవును, కానీ ఇది నీకు కూడా చెప్పలేను. వదిన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అది ఎంత పెద్ద కష్టమైనా సరే నేను తీరుస్తాను. నా మీద ప్రామిస్ చేయి, ఈ విషయం ఎవరికీ చెప్పనని. నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, ప్రామిస్గా ఎవరికి చెప్పను. నిన్న నైట్ ఫస్ట్ నైట్ జరగలేదు. అవునా? ఎందుకు? మీ అన్నయ్యకి మగతనం లేదు, అది రాత్రే చెప్పారు. ఆ మాట విన్నాక నా గుండె పగిలిపోయింది. ఏం మాట్లాడుతున్నావు వదినా? నేను మాట్లాడేది నిజం విజయ్. మా అన్నయ్యని ఎవరికైనా డాక్టర్కి చూపిద్దాం. మీ అన్న గత 5 సంవత్సరాల నుండి వెళ్ళని డాక్టర్ లేడంట. ఎక్కడికి వెళ్ళినా కష్టం, ఇక మీకు మగతనం రాదు అన్నారంట. నేను ఆడదాన్నే కదా, నాకు కోరికలుంటాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు వదినా? అలా జీవితాంతం వాటిని చంపుకుని ఉండలేను కదా. మీరు చెప్పింది కూడా కరెక్టే వదినా. నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. వదినా మీరు అలా మాట్లాడకండి, నాకు చాలా భయంగా ఉంది. మరి నన్నేం చేయమంటావు? నా కోరికలు ఎన్ని రోజులని చంపుకోమంటావు? వదినా మీరు ఏమనుకోండి, అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది, బట్ చెప్పాక మీరు తప్పుగా అనుకోకూడదు. నేనేమనుకోను, చెప్పు. అంటే ఇలా చేస్తే మన ఫ్యామిలీలో ఎలాంటి ఇబ్బంది రాదు, అంటే మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అవునా? నేనేమనుకోను, చెప్పు విజయ్. అంటే మీ ప్రాబ్లం మీ కోరికలు చెప్పుకోవడమే కదా, అయితే ఆ కోరికలు నేను తీరుస్తాను. విజయ్, ఏం మాట్లాడుతున్నావు? వదిన ఒక్కసారి ఆలోచించండి, ఇది మన ఫ్యామిలీ కోసమే, అందుకే తప్పుగా అనుకోద్దనే చెప్తున్నాను. కానీ అలా చేయడం తప్పు కదా. మా అన్న అలా అని తెలిస్తే నాన్న పరుగు పోతుంది. మా అన్నయ్య పరుగు కోసం ఇలా చేయడం తప్పులేదు.
మీరు బాగా ఆలోచించండి. మీ అన్నయ్య కోసమైతే నేను ఏదైనా చేస్తాను. మరి ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. చచ్చిన ఈ విషయం ఎవరికి చెప్పను. మీరు కూడా ఎవరికి చెప్పకండి. ఈ విషయం ఈ 4 గోడల మధ్యలోనే జరిగిపోవాలి. అయితే ఆ డోర్ వేసిరా, స్టార్ట్ చేద్దాం. వదిన, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు విజయ్. నాతో ఎందుకు అవద్దని చెప్పారు మీరు? అబద్ధమా? ఏ విషయం? మా అన్నయ్యకి మొగుతనం లేదని చెప్పారు మీరు. అందుకే మీతో అలా చేయాల్సి వచ్చింది. ఎందుకు అలా అబద్ధం చెప్పారు? నేను చెప్పేది అబద్ధమని నీకెలా తెలుసు? నిన్న నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి మీ ఇద్దరు రొమాన్స్ చేసుకోవడం నేను చూశాను వదిన. అంటే విజయ్ అది మీరు నాకు నిజం చెప్పాల్సింది వదిన. లేదంటే మా అన్నయ్యకి మన విషయం చెప్పేస్తాను. చెప్పాక నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు విజయ్. నేను మీ గురించి కానీ మా అన్నయ్య గురించి కానీ ఎప్పుడు తప్పుగా అనుకోలేదు వదిన. మీరు చెప్పండి వదిన. నీకు నా ప్రాబ్లం చెప్పాక ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంటుందా అని నీకు డౌట్ రావచ్చు. అన్నయ్యకి ప్రాబ్లం అయినా మీకు ప్రాబ్లం అయినా నేనేం చేసే అయినా ఆ ప్రాబ్లం పోగొడతాను. అంటే నాకు ఒక సెక్సువల్ డిజార్డర్ ఉంది. అంటే నాకు అర్థం కాలేదు. నాకు గత కొన్ని రోజుల నుండే ఇది వచ్చింది. అసలు ఏంటి వదిన అది? అదేంటంటే నాకు చాలా మంది మగవాళ్ళతో సెక్స్ చేయాలని ఉంటుంది. విపరీతమైన కోరికలు వస్తాయి. అసలు కొన్నిసార్లు ఏం చేయాలో తెలియక నన్ను నేనే హర్ట్ చేసుకుంటాను. మరి ఇన్ని రోజులు నాతో కాకుండా మరి ఇంకొకరితో? లేదు విజయ్, నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. నా వల్ల కాదని నీ హెల్ప్ తీసుకున్నాను. అది కూడా అబద్ధం చెప్పి మరి. వదిన, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. కానీ ప్రతిసారి ఇలా అంటే విజయ్, మీ అన్న కోసం వదిన కోసం ఏదైనా చేస్తానన్నావు కదా. చేస్తాను, కానీ ఇలా అంటే నా కోరికలు తీరకపోతే సూసైడ్ థాట్స్ వస్తాయి. మీరు అలాంటి పని చేయకండి వదిన. మీకు అలా అనిపించినా నాకు చెప్పండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. నిజంగా నువ్వు నన్ను చాలా అర్థం చేసుకున్నావు. మొన్నటిదాకా మా అన్నయ్య గురించి బాధపడేవాడిని. దానికి టాబ్లెట్స్ ఉన్నాయంట. నేను ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాను. ఈ లోపు మీకు హెల్ప్ చేస్తున్నానని మా అన్నయ్యకి అస్సలు తెలియకూడదు. నేను చెప్పను, నువ్వు కూడా చెప్పకు. ఇది ఎప్పటికీ మన మధ్యలోనే ఉండాలి. సరే వదిన, నేను బయటికి వెళ్ళొస్తాను. విజయ్, ఏమీ అనుకోనంటే ఏంటి వదిన? ఒక్కసారి బెడ్రూమ్లోకి వెళ్దామా? హలో రాజేష్, నువ్వు ఇచ్చిన డబ్బులు మామూలుగా వర్క్ కాలేదురా. డే 1 మా వద్దకి ఇచ్చాను. మీకు మామూలుగా కోరికలు రావట్లేదురా. నాకు డైలీ ఎంజాయ్మెంటే. థ్యాంక్ యూ సో మచ్ రా.